నిబంధన కాలములో దేవుడు ప్రవక్తల ద్వారా సందేశాన్ని తన ప్రజలకు అందించేవాడు. దేవుడు తన ప్రవక్తలకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి, ఈ సందేశం సంఘములో లేకపోతే ప్రజల మధ్యకు వెళ్ళి మీరు అందించండి, నాకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి, నేను వారి కోసం ఇలా చేయబోతున్నాను అని అద్భుతమైనటువంటి సందేశాలను దేవుడు ప్రవక్తల ద్వారా పంపేవాడు. పంపటమే కాదు కానీ అప్పుడప్పుడు సేవకులకి జరగబోయే వాటి గురించి, అప్పుడప్పుడు ప్రవక్తలకి జరగబోతున్నటువంటి వాటి గురించి దేవుడు దర్శనములు ఇస్తూ, దర్శనముల ద్వారా దేవుడు వారితో మాట్లాడేవాడు. హల్లెలూయా. దర్శనములు, జరగబోయే వాటిని, జరుగుతున్న వాటిని దేవుడు ప్రవక్తలకు దర్శన రూపములో ప్రత్యక్షతనిచ్చి, ఇదిగో ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది అని దేవుడు ప్రవక్తలకు దర్శనములు ఇచ్చేవాడు. హల్లెలూయా. అలా చాలామంది ప్రవక్తలు దర్శనాలు పొందుకున్నారు. జరుగుతున్న వాటిని చూసేవారు, జరగబోయే వాటిని చూసేవారు, జరిగిపోయిన వాటిని కూడా చూసేవారు. ఎందుకంటే ప్రవక్తలు ఒకరు ఒక్కొక్క కాలములో పనిచేశారు. కానీ ఒక కాలములో సంగతులు ఈ కాలములో ఉన్న ప్రవక్తకు తెలియదు. ఈ కాలములో ఉన్న ప్రవక్త సంగతులు చూపిస్తున్నాడు. ఈ కొమ్ములు చేస్తున్న పని, నా వైపు చూస్తున్నారు కదా, ఈ కొమ్ములు చేస్తున్నటువంటి పనిని ప్రవక్తకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ కొమ్ములు ఏం చేస్తున్నాయట? చూడండి, చదవండి. ఇవి అడుగుతున్నాడు, అయ్యా ఏమిటి, నేను కళ్ళు తెరవగానే ఇంత 4 కొమ్ములు వచ్చాయి, ఈ కొమ్ములు నాకు అర్థం కావట్లేదు, ఈ కొమ్ముల గురించి నాకు చెప్పు అని ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు. అడుగుతుంటే దేవుడు ప్రవక్తకు బయలుపరుస్తున్నాడు. ఇవి బాబో జకర్యా, నా వైపు చూడు, నా వైపు చూడు, ఆ తల వంచినమ్మ ఎవరు, నా వైపు చూడాలా. ఇవి 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 యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములట. ఏం కొమ్ములవి? చెప్పండి, ఏం కొమ్ములవి? మీ నోటితోనే ఏం కొమ్ములవి? ఏం కొమ్ములవి? ఎవరెవరిని? యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను. గట్టిగా హల్లెలూయానండి. 3 రకాలైనటువంటి గుంపులను, 3 రకాలైనటువంటి ప్రజలను, 3 రకాలైనటువంటి వ్యక్తులను, 3 రకాలైనటువంటి ప్రజలను ఈ కొమ్ములు ఏం చేస్తున్నాయట? చెదరగొడుతున్నాయట. ఏం చేస్తున్నాయి చెప్పండి? చెదరగొడుతున్నాయట. మీరు చూడండి, గొర్రెలు కానీ లేకపోతే ఎడ్లు కానీ వాటి మధ్యకు మీరు వెళ్ళండి, వాటికి ఉన్నటువంటి కొమ్ములతో ఏం చేస్తాయంటే పొడిచి ఉన్నటువంటి గుంపును చెదరగొడుతుంటాయి. ఆ కొమ్ములు తగిలినప్పుడు అక్కడ ఉన్నటువంటి గుంపులన్నీ ఏమైపోతాయి చెప్పండి? చల్లా చెదరైపోతుంటాయి. అలాగనే యూదా వారినట, ఇశ్రాయేలు వారినట, యెరూషలేము వారినట ఏం చేస్తున్నాయి? ఈ కొమ్ములు చెదరగొడుతున్నాయట. ఎవరు యూదా, ఎవరు ఇజ్రాయేలు, ఎవరు యెరూషలేము నివాసులు? జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు వినాలని దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను. యూదా అనే మాటకు అర్థం స్తుతి. చెప్పండి. యూదా అనగా యూదా అనగా స్తుతి. యూదా అనగా స్తుతి అంటే, యూదా అనగా స్తుతి అంటే, స్తుతి ఎవరైతే చేస్తారో, స్తుతి ఎవరైతే దేవుని సన్నిధిలో చేస్తారో, ఎవరైతే దేవుని స్తుతించుతారో, సంఘములో, సమాజములో, దేవుడిచ్చినటువంటి సహవాసములో, దేవుడిచ్చినటువంటి సంఘములో, దేవుడిచ్చినటువంటి పరిచర్యలో స్తుతించే గుంపు ఒకటి ఉంటుంది.
ఈ గుంపును ఈ కొమ్ములు ఏం చేస్తున్నాయంటే దేవుని స్తుతించకుండా చెదరగొడుతున్నాయట. చెప్పండి. స్తుతించే వారిని స్తుతించకుండా, దేవుని మందిరములో దేవుణ్ణి స్తుతించేవారు, దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని మందిరములో దేవుని పాటలతో పాడి గణపరిచేవారు సంఘములో వారిని స్తుతించకుండా ఈ కొమ్మట ఈ 4 కొమ్ములట ఏం చేస్తున్నాయంటే చెదరగొడుతున్నాయి. అందుకోసమే సంఘాల్లో ఈరోజు ఏమి లేకుండా పోయిందంటే దేవుని స్తుతి లేకుండా పోయింది. అందుకోసమే మీ కుటుంబాలు ఏమి లేకుండా పోయిందంటే దేవుని స్తుతి లేకుండా పోయింది. అందుకోసమే సమాజంలో ఏమి లేకుండా పోయిందంటే దేవుని స్తుతి లేకుండా పోయింది. ఈరోజు సంఘాల్లో సరైన స్తుతి లేదు. ఈరోజు సంఘాల్లో సరైన ఆరాధన లేదు. ఈరోజు సంఘాల్లో 2 చేతులు పైకెత్తి ప్రభువును ఘనపరిచి స్తుతించే అలవాటులు పోయాయి. ఎందుకంటే 4 కొమ్ములు సంఘములోకి వచ్చాయట. 4 కొమ్ములు ఎక్కడికి వచ్చినాయట? సంఘములోకి వచ్చాయట. జకర్యా, ఈ 4 కొమ్ములు సంఘములోకి వచ్చాయి. ఈ 4 కొమ్ములు సంఘములోకి వచ్చి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను నన్ను ఆరాధించకుండా, నన్ను స్తుతించకుండా, నన్ను ఘనపరచకుండా, నా నామమును మహిమపరచకుండా ఈ కొమ్ములు ఏం చేస్తున్నాయంటే వారిని చెదరగొడుతున్నాయి. అందుకోసమే పాటలు పాడి నువ్వు పాడలేకపోతున్నావు. అందుకోసమే ఒకప్పుడు స్తుతించిన నువ్వు ఇప్పుడు స్తుతించలేకపోతున్నావు. అందుకోసమే ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన నువ్వు ఇప్పుడు ఆరాధించలేకపోతున్నావు. ఒకప్పుడు బలముగా ఆరాధించావే, ఒకప్పుడు దేవుణ్ణి హృదయపూర్తిగా స్తుతించావే, ఒకప్పుడు నీ ఇంటిలో స్తుతి ఆరాధన జరిగిందే, ఒకప్పుడు నీ ఇంట్లో గొప్ప స్తుతి ఆరాధన జరిగిందే. కానీ ఈరోజు నీ ఇంటిలో ఎందుకు స్తుతి లేకుండా పోయింది? ఎందుకు నీ ఇంటిలో ఆరాధన లేకుండా పోయింది? ఒకప్పుడు హృదయపూర్తిగా ఆరాధించిన నీవు, ఒకప్పుడు హృదయపూర్తిగా ఆరాధన జరిగించిన నీ ఇల్లు, ఒకప్పుడు హృదయపూర్తిగా దేవుని స్తుతులు చెల్లిస్తూ స్తుతుల మీద ఆశీనుడు అని ఆయన ఆరాధించినటువంటి నీ కుటుంబం ఈరోజు స్తుతి లేకుండా పోయింది. స్తుతి లేదు ఇప్పుడు నీకు. ఒకప్పుడు లేవగానే నీవు నీ కుటుంబంతో కలిసి స్తుతించావే, ఒకప్పుడు లేవగానే నీ కుటుంబ సభ్యులతో ప్రభువును ఆరాధించావే, బయలుదేరి ప్రయాణం అయ్యేటప్పుడు స్తుతులు చెల్లిస్తూ వెళ్ళావే. ఈరోజు ఏమైంది? స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నావు. కారణం ఏంటంటేనట ఒక 4 కొమ్ములు వచ్చినాయట. చెప్పండి ఏం కొమ్ములు? 4. అందుకోసం ఇప్పుడు నీ ఇంట్లో స్తుతి లేదట. స్తుతించే నిన్ను ఆ కొమ్ములు ఏం చేసినాయి? చెదరగొట్టినాయట. జకర్యా, ఈ అంచె దినములలో, ఈ చివరి దినములలో, ఈ కడవరి దినములలో సంఘములోనికి ఒక 4 కొమ్ములు వచ్చినాయి. ఈ 4 కొమ్ములు సంఘములో ఉన్న బిడ్డలను నాకు స్తుతులు చెల్లించకుండా వారిని ఏం చేశాయి? చెదరగొట్టాయి. జకర్యా చూస్తున్నాడు దర్శనం. జకర్యా చూసిన దర్శనం ఈరోజు మన సంఘంలో చూస్తున్నాం, మన గృహాల్లో చూస్తున్నాం, సమాజంలో మనం చూస్తున్నాం. ఒక్కరి ఇంట్లో స్తుతి లేకుండా పోయింది, ఒక్కరి గృహంలో ఆరాధన లేకుండా పోయింది, సంఘాలలో కూడా ఆరాధన లేకుండా పోయింది, సంఘాల్లో కూడా స్తుతి లేకుండా పోయింది. ప్యాషన్ వేడిగా భక్తి చేయడం ప్రారంభించారు. రావడం పోవడం, స్తుతిస్తే చెమటలు పడతాయేమో, ఆరాధించాలంటే చేతులు ఎత్తాలేమో, చప్పట్లు కొట్టాలంటే శక్తి పోద్దేమో. ఈ 4 కొమ్ములు సంఘాలకు వచ్చాయి. అందుకోసమే స్తుతి అనేది సంఘములో, స్తుతి అనేది నీ కుటుంబంలో ఆగిపోయింది. ఒకటి స్తుతి యోధా వారిని చెదరగొట్టినయట. చెప్పండి ఎవరిని? ఏం చేస్తారు వాళ్ళు? స్తుతిస్తారు. యోధా వారు ఏం చేస్తారు? నువ్వేం చేసేదని ఒకప్పుడు స్తుతించావు, ఒకప్పుడు ఆరాధించావు. కానీ ఈరోజు నువ్వు ఆరాధించలేకపోతున్నావు, ఈరోజు నువ్వు స్తుతించలేకపోతున్నావు. కారణం నీలోనికి ఒక 4 కొమ్ములు వచ్చినాయి. నీలోనికి ఒక 4 కొమ్ములు ప్రవేశించాయి. నువ్వున్న గృహములో కావచ్చు, నువ్వున్న సంఘములో కావచ్చు, నువ్వున్న స్థలములో కావచ్చు, 4 కొమ్ములు వచ్చినాయట. స్తుతిని చెదరగొట్టేశాయి. రెండవది ఎవరిని చెదరగొట్టినాయట?
రెండవది ఎవరినట? ఇజ్రాయేలు. ఎవరిని చెప్పండి ఎవరిని చెప్పండి ఎవరిని? ఇజ్రాయేలు వారినట. ఎవరు ఇజ్రాయేలు? ఈ ఇజ్రాయేలు అనే పేరు అంత క్రితం ఎవరికి ఉండేది? యాకోబుకు ఉండేది బిడ్డ. చెప్పండి ఎవరికి ఉండేది? యాకోబుకి. యాకోబు ఏం చేస్తే ఇశ్రాయేలు అయ్యాడు? యాకోబు ఏం చేసి ఇశ్రాయేలు అయ్యాడు? ఆ రాత్రంతా యబ్బోకు రేవులో దేవుని సన్నిధిలో పోరాడి యాకోబు ఏమైపోయాడు చెప్పండి? ఇశ్రాయేలు. అంటే అక్కడ యాకోబు చేసిన పని ఏంటంటే పోరాడాడు. పోరాటం దేనిని సూచిస్తుందంటే ప్రార్థనను సూచిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేలు అనగా పోరాటం అనగా ప్రార్థన. ఈ కొమ్ము ఎవరిని చెడగొట్టిన? సంఘంలో ప్రార్థించే వారిని ప్రార్థన చేయకుండా చెడగొట్టేసింది. ప్రార్థించే వారిని ప్రార్థన చేయకుండా చెడగొట్టేసింది. ప్రార్థించే నిన్ను ప్రార్థన చేయకుండా చెడగొడుతున్నాయి. ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థించిన నువ్వు, ఒకప్పుడు గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థించిన నువ్వు, ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు. ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు తెలుసా? నీకు ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు తెలుసా? ఒక 4 కొమ్ములు వచ్చాయి నీ ఇంట్లోకి, ఒక 4 కొమ్ములు నీ ఒంటిలోకి, ఒక 4 కొమ్ములు నీ సంఘములోకి, ఒక 4 కొమ్ములు. ఆ కొమ్ములు చేంజ్ చేస్తానేట ప్రార్థించే వారిని, ఇజ్రాయేలు వారిని, పోరాడే వారిని, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండేవారిని ప్రార్థనలో లేకుండా చెదరగొడుతున్నాయి. రోజు నువ్వు రక్షణ పొందినప్పుడు ఎంత ప్రార్థన చేశావు? మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేశావు? నూతన దినాల్లో నువ్వు ఎంత అద్భుతమైన ప్రార్థన చేశావు. ఈరోజు ఏమైపోయింది నీ ప్రార్థన? 10 నిమిషాలు చేయలేకపోతున్నా, 1 గంట దేవునితో సహవాసం చేయలేకపోతున్నా, 1 రోజు దేవునితో సహవాసం చేయలేకపోతున్నా, 3 గంటలు దేవుని మందిరంలో కూర్చోలేకపోతున్నారు. ప్రార్థన అనగానే నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన అనగానే బలహీనతలు వస్తాయి, ప్రార్థన అనగానే మగత వచ్చేస్తుంది, ప్రార్థన అనగానే ఏవేవో గుర్తొస్తుంటాయి. ఎందుకు నిన్ను ప్రార్థన చేయకుండా 4 కొమ్ములు, నిన్ను ప్రార్థన చేయకుండా 4 కొమ్ములు ఏం చేస్తానట? చెదరగొట్టేసరికి ఇప్పుడు మన సంఘాలు ఏమి లేకుండా పోయింది? చెప్పండి, ఏమి లేకుండా పోయింది? ప్రార్థన. సాతానుడికి తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. సాతానుడికి తెలుసు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి. అపవాదికి తెలుసు నువ్వు మోకరిస్తే వాడు రాజ్యం మీద కూలిపోతావు. అపవాదికి తెలుసు నువ్వు మోకరిస్తే వాడు గడగడగడగడగడగలాడిపోతాడు. అందుకోసమే సంఘములో నిన్ను మోకరించకుండా చేస్తున్నాడు, సంఘములో నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు. అందుకోసమే మోకరించి దేవుని సన్నిధిలో రాకుండా చేస్తున్నాడు. ఆ కొమ్ములట వచ్చి ప్రార్థించే గుంపును ఏం చేసినట? పొడిచినట. ఒకటేమో స్తుతించేవారిని, 2 ప్రార్థించేవారిని, ఇక 3 ఎవరిని? చెప్పండి మీరే చెప్పండి. యెరూషలేము వారినట. యెరూషలేము అనగా దాని అర్థం ఏంటంటే శాంతి నివాసము లేక శాంతి నిలయం. శాంతి నివాసము లేక శాంతి నిలయం. కొంతమంది ఇళ్ళ మీద చూడండి శాంతి నివాసం, శాంతి నిలయం అని పెట్టుకుంటారు. ఎప్పుడు చూసారా? శాంతి నివాసం, శాంతి నిలయం. శాంతి నివాసంలో శాంతి ఉండదు, శాంతి నిలయంలో శాంతి ఉండదు. ఎందుకంటే
శాంతి నివాసం అని పేరు పెట్టుకున్నారు, కానీ శాంతినిచ్చేవాడు ఆ ఇంట్లో లేడు. శాంతి ప్రధాత ఎవరు చెప్పండి? చెప్పండి ఎవరు చెప్పండి? యేసయ్య. ఒక రోజున యేసయ్య అంటాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని విశ్రాంతి 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 ఏ కలగజేస్తాడట? విశ్రాంతి దేనికి 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 తెలుసా మీకు? దేనికి తెలుసా? మీ పాపములకు, మీ పాపములకు. సినిమాలు ఎంతమంది చూశారు మీరు? సినిమాలు ఎంతమంది చూశారు? సినిమా మధ్యలోకి రాగానే విశ్రాంతి అని పడింది. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటర్వెల్ అంటారు. అంటే అక్కడితో ఏమైపోయింది? అది ఆగిపోయిందని అర్థం. ప్రభువు ఇస్తానంటున్న విశ్రాంతి ఏంటంటే, గత కాలంలో నువ్వు చేసిన పాపములకు నేను విశ్రాంతి ఇస్తా. చప్పట్లు కొట్టండి. గత కాలంలో నువ్వు చేసిన మోసాలకు విశ్రాంతి. ఇక నువ్వు అవి చెయ్యవు, ఎందుకంటే నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తా. అంటే అర్థం ఏంటి? పాపములకు విశ్రాంతి కలిగినప్పుడు ఆ మనుషుడు ఎవరి దగ్గరకు వస్తారంటే యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి ఆ మనుషుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, యేసయ్య ఇచ్చి రక్షణను పట్టుకుంటాడు. ఎవరి యొక్క యెరూషలేము నివాసులంటే రక్షణ పొందుకున్న మనుషులు, మారు మనసు పొందుకున్న మనుషులు, పాపమును విడిచి లోకమును విడిచి లోకములకు అవసరం లేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆ విశ్రాంతి కోసం వచ్చినటువంటి మనుషులు. ఎవరు వీళ్ళు? రక్షణ పొందిన, సాక్ష్యము కలిగిన, మారు మనసు పొందిన, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తులు. వీళ్ళందరినీ ఈ కొమ్ములు ఏం చేశాయట? చెదరగొట్టాయట. సంఘములో రక్షణ పొందేవారు చెదిరిపోయారు, సాక్ష్యము కలిగిన వారు చెదిరిపోయారు, దేవుని కోసం నిలబడతామని చెప్పిన వారు చెదిరిపోయేలా చేశాడు. ప్రభు కోసం సాక్షులుగా ఉంటాము బ్రతికినంత కాలం చెప్పిన వ్యక్తులు చెదిరిపోయారు సంఘాల నుంచి. ఎందుకు చెదిరిపోయారట? కొమ్ములు. చెప్పండి చెప్పండి చెప్పండి. కొమ్ములు ఏం చేసినాయట? పొడిచినాయట, పొడిచినాయట, పొడిచినాయట. జకర్యా చూస్తున్నాడు 3 రకాలైన ప్రజలని. దేవుని సన్నిధిలో స్తుతించే వారిని స్తుతించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిని ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో రక్షణ పొంది బాప్తిసం పొంది సాక్షులుగా ఉన్న వ్యక్తులు అలా ఉంచకుండా ఈ కొమ్ములట ఈ అంచె దినములలో చేస్తున్నాయట. అందుకోసమే కదా సంఘాల్లో విభేదాలు వచ్చి బయటికి వెళ్ళిపోయేది. అందుకోసమే కదా సంఘాల్లో స్తుతి ఆగిపోయింది. అందుకోసమే కదా దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఆగిపోయాయి. ఏమిటా కొమ్ములు? ఏమిటా కొమ్ములు? జకర్యా చూస్తున్న కొమ్ములు, జకర్యా తేరు చూడగా కనపడిన కొమ్ములు. ఒకటి గర్వం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఒకటి ఒక కొమ్ము పేరు చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పాలి చెప్పాలి చెప్పాలా చెప్పాలా? గర్వం. మాదేం కులం అనుకుంటున్నావు? మా క్యాస్ట్ ఏంటి అనుకుంటున్నావు? మేమేంటి వాళ్ళకలాగా సప్పళ్ళు కొట్టుకుంటూ స్తుతించడం ఏంటి? చి వాడికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? వాడి గర్వం ఏం చేసింది? దేవుని స్తుతించకుండా అడ్డగించింది, దేవుని గణపరచకుండా అడ్డగిస్తుంది. 50,000 జీతమయ్యా నాకు, నేను చర్చిలోకి పోయి ప్రార్థనలు చేసి పాటలు పాడటం ఏంటి? నేను చర్చిలోకి వెళ్ళి చప్పలు కొట్టడం ఏంటి? నేను చర్చిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో స్తుతించడం ఏంటి? 50,000 జీతం, ₹1,00,000 జీతం నాకు. వాడి గర్వం ప్రభువు నామములో ఏం చేయనట్లేదు, స్తుతులు చెల్లించడం లేదు. సంఘాల్లో అద్భుతముగా సంపాదించే సంపాదన పరులు, సంఘాల్లో నెలకు 1,00,000, 2 లక్షల ఉద్యోగాలు చేస్తూ డ్రా చేసే వ్యక్తులు, గొప్ప గొప్ప కులాల నుంచి, గొప్ప గొప్ప మతాల నుంచి మేము వచ్చాము, మాకెందుకు స్తుతులు? స్తుతి ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు ఆగిపోయింది. జకర్యా అదే చూస్తున్నాడు. అంచె దినములో
సంఘాల్లో స్తుతి ఆగిపోద్ది. ఎందుకు? సంఘంలో ఉన్న వ్యక్తుల జీవితంలోకి ఏమొస్తాయంటే గర్వం. స్తుతించనివ్వదు. గర్వం స్తుతించనివ్వదు. గర్వం ప్రార్థన చేయనియదు. చెప్పండి చెప్పండి. గర్వం మోకరించవయ్యా ప్రార్థన చేయండి. ఎన్నిసార్లు నేను వేసుకొచ్చిన బట్టలు 15,000 20,000 మోకరిస్తే బట్టలకు ఏమంటుంది? చెప్పండి ఏమంటుంది? నలిగిపోతాయి. గర్వం ఏం చేస్తుంది? ఇతన్ని పాపము. గర్వం ఏం చేస్తుంది? ప్రార్థన చేయనీటిలా. గర్వం గర్వం ఏ మనిషిలోకి వస్తుందో, గర్వం ఏ జీవితంలోకి వస్తుందో, గర్వం దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడిలా చేసింది. సాతాను గాడికి వచ్చింది గర్వం. చెప్పండి చెప్పండి, ఎవరికి వచ్చింది? చెప్పాలి, ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? వాడు గర్వించాడు. పరలోకములో లూసిఫర్ అపవాది గర్వించాడు. దేవుని సింహాసనం మీద నేను కూడా కూర్చుంటే ఎంత బాగుండు అనుకున్నాడట. ఏమనుకున్నాడు? అనుకున్నాడంతే. కూర్చోలా, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలా అనుకున్నాడంతే, కూర్చోలే. మనుషుల అంతరంగములను చూసే దేవుడు అపవాది అంతరంగాన్ని కూడా చూస్తాడు. వాడిలో ఇంత గర్వం ఉందా? ఈ నా చైర్లో కూర్చుంటాడా అని ఎవరి కోపం వచ్చింది? చెప్పండి చెప్పండి, ఎవరి కోపం వచ్చింది? అబ్బా, దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ సింహాసనం దగ్గర నుంచి 2 అడుగులు ముందుకు వేసుకుని ముందుకు వచ్చిండు. రే ఇట్రారా. వాడు మంచి మంచి కీబోర్డ్ ప్లేయర్, మంచి పియానో ఊతుడు, మంచి ఆర్టిస్ట్, బాగా పాటలు పాడతాడు. వాడు అనుకున్నాడు పాట పాడటానికి పిలుస్తున్నాడేమనుకున్నాడు. దగ్గరికి వచ్చి తర్వాత వాడిని ఒక నెట్టాడు. ఎక్కడి నుంచి? చెప్పండి చెప్పండి, ఎక్కడి నుంచి? పైనున్న పరలోకం నుంచి త్రోస్తే వాడు వచ్చి కింద పడ్డాడు. చెప్పండి చెప్పండి, ఎక్కడ పడ్డాడు? చక్కగా ఉందండి భూమి. భూమి ఎట్టుంది? చక్కగా ఉంది. ఎప్పుడైతే వాడు పడ్డాడో ఆకారముగా ఉన్న భూమి ఏమైపోయింది? నిరాకారం. అందుకని ఆది కాండము 1వ వచనములో 2వ వచనములో రాయబడిన మాటలు ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి ఎలా ఉందట? నిరాకారముగా. ఆయన నిరాకారముగా చేయలేదు. భూమిని నిరాకారముగా నేను చేయలేదు అంటాడు యెషయా ప్రవక్త. మరి ఎందుకు ఇది నిరాకారమైంది? ఇటు పడ్డాడు. ఎక్కడి నుంచి తోసాడు? చెప్పట్లా, గట్టి చెప్పాలా. ఎక్కడి నుంచి? గర్వం ఏం చేసింది? వాడిని పతనం చేసింది. గర్వం నెబుకద్నెజరుని ఏం చేసింది? పతనం చేసింది. రాజు ఇన్ని దేశాలను ఇన్ని రాజ్యాలను జయించిన నాకేంటి అనుకున్నాడు. నా బలమ చేత జయించా అనుకున్నాడు. నా శక్తి ద్వారా నేను జయించా అనుకున్నాడు. అటువంటి రాజు పరిస్థితి ఏమైందో తెలుసా మీకు? ఏమైంది? 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 గడ్డి మేసే పరిస్థితి వచ్చింది. బిర్యానీలు పోయినాయి, రోటీలు పోయినాయి, పుల్కాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆఖరికి చెప్పండి, బిర్యానీలు తిన్నా నెబుకద్నెజరు ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ 65, మటన్ 45 రకరకాల నెంబర్లో పెట్టి పడేశారు. ఇవన్నీ తిన్నాడు. ఎవడో చెప్పండి, అప్పుడు ఎవరు? తిన్నాడు. గర్వించాడు, నాకేంటని, ఈ రాజ్యం నాది, వ్రేలాడు, ఇదిగో ఉద్యానవనములు కట్టింది నేనే. ఆకాశమునకు భూమికి మధ్యలో ఉద్యానవనములు కట్టించినటువంటి గొప్ప నాలెడ్జ్ కలిగిన వ్యక్తి వాటిని చూసేట గర్వించాడట. అప్పుడప్పుడు మీరు కూడా అంతే కదా. చెప్పండి చెప్పండి, గర్వించరా? గర్వించరా? ఇల్లు చూసుకుంటారు, దూరంకి వెళ్ళి కాసేపు చూసుకుంటారు. ఆహా, యమ లుక్ ఉంది మా ఇల్లు. ఇటు వస్తారు, ఆహా యమ లుక్ ఉంది మా ఇల్లు. నువ్వెన్నిసార్లు చూసినా కిటికీ కాడే ఉంటుంది, తలుపు కాడే ఉంటుంది, ఎక్కడ కట్టావు అక్కడే ఉంటుంది. మారుద్దా? మారదు. వచ్చేవాడికి పోయేవాడికి చూపిస్తూ కూర్చుంటాను. ఎందుకని? గర్వం. ఈ గర్వం ఇక నేను ప్రార్థన చేయనిస్తుందా? చేయలేదు. ఇక దేవుని సన్నిధిలో స్తుతించేలా చేసుద్దా? చెయ్యదు.
దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు, రక్షణ పొందిన సాక్ష్యం చెప్పలేవు. నెబుకద్నెజరు కూడా గర్వించాడు. ఆఖరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? గడ్డి మేసేలా చేశాడు. ఒక వ్యక్తి గర్వం ఏం చేసింది? గడ్డి మేసేలా చేసింది. ఒక వ్యక్తి గర్వం ఏం చేసింది? దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడేలా చేసింది. ఒకవేళ ఈ గర్వపు కొమ్ము నీలో ఉందో చూసుకో. ఈ గర్వపు కొమ్ము నీ జీవితాన్ని పాడు చేస్తుందో చూసుకో. ఈ గర్వము నీలోకి కొన్నా చూడు. ఒకవేళ ఈ గర్వపు హృదయంతో నువ్వు మందిరానికి వస్తున్నామో చూడు. ఈ గర్వపు ఆలోచనలతో దేవుని సన్నిధికి వచ్చేవో చూడు. అందుకే నువ్వు ఆరాధించలేకపోతున్నావు, అందుకే నువ్వు స్తుతించలేకపోతున్నావు, అందుకే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు, అందుకే నువ్వు ప్రభు ఇచ్చిన రక్షణ సాక్ష్యాన్ని చెప్పలేకపోతున్నావు. ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, 4 కొమ్ముల్లో మొదటి కొమ్ము ఒకవేళ నీలో ఈ గర్వం ఉందొచ్చు. రెండవ కొమ్ము ఒకటేమో గర్వం. చూడండి, ఒకటేంటి చెప్పండి? గర్వం. 2 నేత్రాశ అనబడే కొమ్ము. చెప్పండి చెప్పండి చెప్పండి. రెండో కొమ్ము పేరు చెప్పండి చెప్పండి చెప్పండి. నేత్రాశ. నేత్రాశ కలిగిన వాడు చూసిన దానిలో కోరుకుంటాడు, చూసిన దానిలో అనుభవించాలనుకుంటాడు. నేత్రాశ కలిగిన వాడు దేవుణ్ణి స్తుతించలేడు. నేత్రాశ కలిగిన వాడు దేవుణ్ణి ఆరాధించలేడు. నేత్రాశ కలిగిన వాడు కంటితో చూస్తూ పాపము చేసే మనసు కలిగిన వాడు, కళ్ళతో చూస్తూ పాపపు తలంపులు ఆలోచించేవాడు సంఘమునకు వచ్చి వాడు దేవుణ్ణి స్తుతించలేడు. సంఘములోకి వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేయలేడు. సంఘములో దేవునికి సాక్షిగా ఉండలేడు. నేత్రాశ సంఘములోకి వచ్చేసింది. నేత్రాశ నీలోకి వచ్చింది. నేత్రాశ మీ జీవితంలోకి వచ్చింది. నేత్రాశ వచ్చినటువంటి వ్యక్తి దేవుడు అంటాడు, ఇదిగో వీటన్నిటిని తిను, వీటన్నిటిని తిను, దీన్ని మాత్రం తినద్దు. అసలు దాని దగ్గర పోవద్దు, దాని దగ్గరికి. ఆ తోటలో దేన్నైతే చూడొద్దన్నాడు, దేన్నైతే తినొద్దన్నాడు, ఆ చెట్టు దగ్గరికే వెళ్ళింది. ఎవరమ్మా? చెప్పండి చెప్పండి, ఎవరమ్మా? వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళినాం ఏమైనా చూశానికి వచ్చిందా? వెళ్ళినాం చూశానికి వచ్చిందా? వెనక రాలే. వెళ్ళినాము కాయ కోసుకుని తిన్నది. తద్వారా ఏమైంది? తోటలో నుంచి, చెప్పండి చెప్పండి, తోటలో నుంచి త్రోసివేయబడది. నేత్రాశ చూసావా? ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి హవ్వ. ఒకప్పుడు దేవుని కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి హవ్వ. ఒకప్పుడు దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి హవ్వ. ఈరోజు ఏమైపోయింది? దేవుని స్తుతి లేదు, ప్రార్థన లేదు, దేవునికి సాక్ష్యం లేదు. ఎందుకని? ఏదైతే చూసిందో అది పొందుకోవాలనిపించింది. మీకు కూడా అంతే కదా? ఏది చూస్తారో అదని పొందుకోవాలనిపించింది. మీరు అంటారు అప్పుడప్పుడు, చూస్తే తప్పే ఉంది పాస్టర్ గారు. నా వైపు చోట్ల మీరు చూస్తే తప్పే ఉంది పాస్టర్ గారు. ఒకసారి చూస్తే తప్ప కళ్ళు ఉన్నాయి ఎందుకు? దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? కళ్ళు దేవుడు ఇచ్చింది ఎందుకు? చూడటానికే కదండి. మీరు చూడొద్దు 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 అంటారు. దేవుడు కళ్ళు ఇచ్చింది చూడటానికే బిడ్డ. కానీ ఒకసారి చూడు, కానీ 2 సార్లు చూడు, కానీ 3వసారి చూడు, కానీ పదే పదే చూసావా? ఆ చూపు వెనక ఆంతర్యం ఏదో ఉంటుంది. ఆ చూపు వెనక ఏదో అర్థం ఉన్నది. ఆ చూపు నేను ఎక్కడ తీసుకెళ్ళిందంటే పాపంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఆ రోజున దావీదు మేడ మీదకెక్కి నిలబడి ఉన్నాడట. చెప్పండి చెప్పండి, ఎక్కడికి ఎక్కాడు? మనం ఒక లైనే చదువుతాం బైబిల్లో. మేడ మీదకు సాయంకాలమున దావీదు వెళ్ళగా బెత్షెబ అనబడే ఒక వ్యక్తి స్నానము చేయుచుండగా దావీదు చూసి ఆవిడని పిలిపించుకొని పాపము చేశాను. కాదు 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 ఒక్కసారి చూస్తే పిలిచేవాడు కాదు. ఒక్కసారి చూస్తే పిలిచేవాడు కాదు. దావీదు ప్రతిరోజు చూస్తున్నాడు.
దావీదు ప్రతిరోజు చూస్తున్నాడు. సాయంకాలం దావీదుకు అలవాటు ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు, దేవుని సన్నిధిలో పాటలు పాడే అలవాటు, దేవుని గురించిన సాక్ష్యము చెప్పే అలవాటు. కానీ ప్రతిరోజు సాయంత్రం అన్నీ ఏమైపోయాయి? ఆగిపోయాయి. చెప్పండి చెప్పండి, ఏమైపోయాయి? ఆగిపోయాయి. నేత్రాశ అనబడే కొమ్ము దావీదులోకి వచ్చింది. ప్రార్థించే సమయంలో పైకెక్కాడు, ప్రార్థన చేసే సమయంలో పైన ఉన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు చూశాడు. బిడ్డ పాపం చేశాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, నేత్రాశ దావీదు పాటలు ఆగిపోయేలా చేసింది, దావీదు ప్రార్థనలు ఆగిపోయేలా చేసింది, దావీదు దేవుని సన్నిధిలో సాక్ష్యము చెప్పేది ఆగిపోయేలా చేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా చూసిన వాటిని పొందుకోవాలని ఆశ, వాళ్ళను చూసి వాళ్ళలా నేనుండాలి, వీళ్ళను చూసి వీళ్ళలా నేనుండాలని నువ్వు పండుకొని ఇంక నువ్వు ఆలోచనలన్నీ వాళ్ళలా వీళ్ళలా వాళ్ళలా ఉండాలని ఆలోచిస్తున్నావు. ప్రార్థించి నువ్వు ఇక ప్రార్థించలేకపోతున్నావు, పాటలు పాడి నువ్వు ఇక పాటలు పాడలేకపోతున్నావు, ప్రభు కోసం సాక్షిగా ఉండి నువ్వు సాక్షిగా ఉండలేకపోతున్నావు. ఎందుకని నీ లోపు ఏం కొమ్ము వచ్చింది? చెప్పండి, ఏం కొమ్ము వచ్చింది? నేత్రాశ. ఆయన దాన్ని చూడకుండా ఉంటే గొడవ వచ్చేది కాదు. చూశాడు, చూసి అది తెచ్చుకోవాలనుకున్నాడు, అది తెచ్చుకోవాలని వెళ్ళాడు దాని దగ్గరికి. చూసేమని ఆగిపోయాడు చూడండి, చూసి దాన్ని తెచ్చుకొని వెళ్ళాడు, తెచ్చుకొని గుడారములు తవ్వి, చెప్పండి తవ్వి లోపల పెట్టేసి. ఎవరైనా ఆకాను ఇశ్రాయేలు గుంపులో పాటలు పాడేవాడు, ఇశ్రాయేలు గుంపులో ఇశ్రాయేలు పక్షంలో ప్రార్థనలు చేసే వ్యక్తినా, దేవుని కోసం సాక్షిగా నిలబడవలసిన వ్యక్తి. నేత్రాశ లోకాన్ని చూశాడు, ఆ వెండిని వస్త్రమును చూసి ఆశించాడు తెచ్చుకోవాలని. ఆఖరికే తెచ్చి దాన్ని పెట్టుకోవడం వల్ల రాళ్ళతో కొట్టి, చెప్పండి రాళ్ళతో కొట్టి ఆకాను నోట స్తుతి ఇప్పుడు ఏమైపోయింది? ఆగిపోయింది. ఆకాను నోట ప్రార్థన ఏమైపోయింది? ఆగిపోయింది. ఆకాను సాక్ష్యం ఏమైపోయింది? పాడైపోయింది, చెదిరిపోయింది. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇటువంటి ఆశలతో ఉన్నావేమో, కళ్ళతో చూసిన దానివల్ల కోరుకుంటున్నావేమో, కళ్ళతో చూసిన దానివల్ల పొందుకొని ఆశపడుతున్నావేమో. బిడ్డా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కొమ్ము నీలో ఉందేమో చూడు, ఆ పాపము నీలో ఉందేమో చూడు. గర్వమట యూదా వారిని చెదరగొట్టిందట, గర్వమట యెరూషలేము వారిని చెదరగొట్టిందట, గర్వమట ఇశ్రాయేలు వారిని చెదరగొట్టిందట. నేత్రాశట యూదా వారిని స్తుతి చెందించకుండా చేస్తుందట. నేత్రాశట యూదా వారు దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లించకుండా అడ్డగిస్తుందట. నేత్రాశట ఇశ్రాయేలు వారిని ప్రార్థన చేయకుండా చేసిందట. నేత్రాశట యెరూషలేము నివాసులను చెదరగొట్టిందట. నీ నేత్రాశ దేవునికి దూరం చేస్తుంది, నీ గర్వం దేవునికి దూరం చేస్తుంది. ఆ 2 కొమ్ములు నీలో ఉన్నాయేమో చూడు, ఆ 2 కొమ్ములు నీలో ఉన్నాయేమో చూడు. 3వ కొమ్ము జకర్యా చూస్తున్నాడట. జకర్యా తేరి చూస్తుంటే ఇంకో కొమ్ము కనపడుతుందట. ఆ కొమ్ము ఏంటో తెలుసా? ఆ కొమ్ము ఏంటో చెప్పనా? కోపం. ఆ కొమ్మేంటి? కోపం. కోపగించేవాడు దేవుడిని ఏమి స్తుతిస్తాడు? కోపం ఉన్నవాడు దేవుని ఏం ఆరాధిస్తాడు? కోపం ఉన్నవాడు దేవునికి సాక్షిగా ఏముంటాడు? పాస్టర్ గారు గద్దించారండి. ఇటు చూడండి, ఇటు చూడండి. నన్ను అని గద్దించారా పాస్టర్ గారు? నాకు కోపం వచ్చింది, నేను రానిక. నన్ను పాస్టర్ గారు హెచ్చరించారు, నేను రాను. ఏమైపోతున్నాడు ఆ వ్యక్తి? వెళ్ళిపోతున్నాడు. తన కోపం దేవుని సన్నిధిలో ఉండి స్తుతించే వ్యక్తి.
దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించే వ్యక్తి ఆ వ్యక్తి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి ఆ వ్యక్తి, దేవునికి సాక్షిగా ఉండే వ్యక్తి. ఆయన కోపం ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? బయటికి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఒక మంచి మాట ఉందో చూస్తారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. బులే అటు కాదు, యాకోబు పత్రిక అటు కాదు నానా, ఇటు ఈ చివరి ఉంటుంది, ఈ చివరి ఉంటుంది. కీర్తనలకి వెళ్ళి ఎదుగులాడుతున్నా అమ్మ చూడు నాన్న, చూడు, పాత నిబంధన కాదు, యాకోబు పత్రిక అంటే. చదువు నాన్న. ఎందుకనగా నరుని కోపము, అందరి మాట చెప్పండి, నరుని కోపము. పలకాల నరుని కోపము. బిగ్గరగా చెప్పాలి ఆ బాబు, పురుషులు కూడా. నరుని కోపము చెప్పండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆలోచనలను కోపం ఉన్నవాడు నెరవేర్చలేడు. కోపపడే మనుషుడు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేడు. కోపము కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లించలేడు. కోపము కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేడు. దేవునికి నీ పట్ల ఒక ఆలోచన ఉన్నది, దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. అవేవి కూడా నీ కోపము దేవుని సన్నిధిలో అవన్నీ నెరవేరకుండా ఏం చేస్తుంది? అడ్డగించిందట. అందుకని కోపం వద్దు. చెప్పండి, అందుకని కోపము వీడికి మహాకోపం. చెప్పండి, వీడికి మహాకోపం. ఎవడాడు? కయ్యనుగాడు. చెప్పండి, పేరు చెప్పండి. కయ్యనమ్మ, కయ్యనుగాడు అన్నాడు. హల్లెలూయా. కయ్యనుగాడు కోపం ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? తన సహోదరుడు అర్పణను దేవుడు అంగీకరించాడు, నా అర్పణను దేవుడు అంగీకరించలేదని కోపపడి హేబేలు పొలములో మీదపడి చంపేశాడట. కోపం ఏం చేయించింది? హత్య. కోపం ఏం చేయించింది చెప్పు? హత్య. నీ కోపం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే ఒక మనిషి ప్రాణము పోయేలా చేసేది. నరహత్య చేయటం దేవుడికి ఇష్టమైన పని కాదు. నువ్వు నరహత్య చేసావంటే కోపం. నువ్వు కోపం ఉన్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధించలేవు. అప్పుడు ఏమయ్యాడు? శపించబడ్డాడు. చెప్పండి, ఏమయ్యాడు? కయ్యను. చెప్పండి బాబు, చైర్లో ఉన్న వాళ్ళు. కయ్యను ఏమయ్యాడు? ఎందుకు శపించబడ్డాడు? కోపమే. అర్పణ ఇష్టం లేదు దేవుడికి, పక్కన పెట్టేసి. అట్లా ఉంటే ఇంకోసారి ఇష్టపడేవాడేమో, తర్వాత సంగతి. కానీ అక్కడ కయ్యను ఏం చేశాడు? కోపపడి తన సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు అంటున్నాడు కయ్యనుతో, కయ్యను నీవు శపించబడిన వాడివి పో అన్నాడు. అంతే, నువ్వు శాపాన్ని అనిపించుపో. దేవుని యొక్క శాపం కయ్యని మీదకు రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. మళ్ళీ చెప్పండి. మీరు చెప్పండి. భర్తలను కొట్టే మీరు చెప్పండి. భార్యను కొట్టే మీరు చెప్పండి. ఏంటది? కయ్యను ఎందుకు శపించబడ్డాడు? కోపమే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ భార్య మీద కోపం పడితే మీకు వచ్చేది ఏంటి చెప్పండి? శాపం. మీరు చెప్పండి, మీ భర్తల మీద కోప పడితే మీకు వచ్చేది ఏంటి చెప్పండి? ఈ కోపంతో మందిరానికి వచ్చి నువ్వు నాకెళ్ళి చూడండి, ఈ కోపంతో మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని మంచి ఆరాధన జరుగుతుంది. నువ్వు ఆరాధిస్తావా? ఎవరో వచ్చి తగిలారు, నువ్వే ఆరాధిస్తున్నావు, నువ్వే ప్రార్థన చేస్తున్నావు, మేము చేయట్లా. ఇంత బలంగా ఆరాధన జరుగుతున్న నుంచొని ఉంటావు. నీ ఆరాధన జరగకపోవడానికి చెప్పేం కారణం? నీ నోటు ప్రార్థన రాకపోవడానికి కారణం ఏంటి చెప్పి? ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండలేకపోవడానికి ఏంటి చెప్పి? ఇప్పుడు ఈ కోపం అనబడే కొమ్ము నీలో ఉందాం చూడు. ఈ కోపం అనబడే కొమ్ము నీలో ఉంటే నువ్వు దేవుని స్తుతించలేవు. ఈ కోపం అనబడే కొమ్ము నీలో ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేవు. ఈ
ఈ కోపమైన కొమ్ము నీలో ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు సాక్షిగా ఉండలేవా? కోపం ఒక వ్యక్తిని శాపగ్రస్తుని చేసింది, ఒక వ్యక్తిని దేశదిమ్మరుని చేసింది. రే రారా, మీ తమ్ముడు వచ్చాడురా, వచ్చాడు బాగానే అనుకుంటూ వచ్చాడు. ఏంటి భోజనాలు వండుతున్నారు, ఏంటి దండలు కట్టారు, లైట్లు పెట్టారు, బ్యాండ్ పిలిచారు, దేనికి? తమ్ముడు వచ్చాడు రా. వస్తే వాడు తిరిగి వచ్చాడు రా ఇంటికి. వస్తే అందుకోసం భోజనాలు. మరి నేను ఇంట్లోనే ఉంటానుగా, నేను నీ దగ్గరే ఉన్నాగా, నువ్వు నాకేమైనా పెట్టావా? నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నీకెందుకు? లోకమంతా తిరిగి వచ్చినోడికి మాత్రం మేకపోతులు కొస్తున్నావు, లోకమంతా నాశనం చేసుకుని వచ్చినోడికి మాత్రం ఇదిగో బంగారు బొంగరం పెట్టే వస్త్రాలు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యే. వీడికి ఏమొచ్చింది? వీడు కోపగస్తుడు ముందు నుంచి, వీడు కోపం ముందు నుండే, ఇప్పుడు కాదు ముందు నుంచి ఉంది. అందుకోసమే వీడి వేలు కుంకురం రాలా, వాడికి వచ్చింది. హల్లెలూయా. వాడికి పట్టుబట్టలు రాలా, వీడికి వచ్చింది. హల్లెలూయా. కోపపడేవాడికి దేవుని సన్నిధిలో మహిమ దొరకదు, మహిమ దొరకదు. దేవుని ఘనత నీకు ఇవ్వడు. అందుకని కోపం నాన్న, కోపాన్ని విడిచిపెట్టు. ఈ కొమ్ము నీలో ఉందని చూడు, ఈ కొమ్ము నీలో ఉందని చూడు. ఒక కొమ్ము గర్వం, రెండవ కొమ్ము నేత్రాశ, మూడవ కొమ్ము కోపం, ఇక నాలుగవ కొమ్ము ధనం. చెప్పండి 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 అందరు బిగ్గరగా బిగ్గరగా. ధనం. ధనం లేనప్పుడు ఇక్కడ కూర్చున్నావు, ధనం వచ్చాక ఇంటికాడ ఉంటున్నావు. ధనం లేనప్పుడు ఇక్కడ కూర్చున్నావు, ధనం వచ్చినాక ఇంటికాడ తిరుగుతున్నావు. ధనము లేనప్పుడు ప్రభువా ఈ బీదరికము నుంచి విడిపించయ్యా, ఈ దరిద్రత నుంచి విడిపించయ్యా అని కళ్ళు మూసుకొని ఒకటే ఆరాధన చేశావు. సర్లే పోన్లే అని ప్రభు ఏం చేయడు, కాస్త ధనం ఇచ్చాడు. ధనం వచ్చాకాడు నువ్వు ఏమయ్యా చర్చికి రాలేదేంటి మన ఉపవాస ప్రార్థనలో? కుదరలేదు సార్, మా బంధువులు ఫంక్షన్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది. ఇక మేము తప్పదండి వెళ్ళాలా, మరి మా మేనగోళ్ళే నేనే మొన్న ₹1,00,000 ఖర్చు పెట్టి మరి అవన్నీ నేనే చేశా, నేను వెళ్ళకపోతే వాళ్ళకి ఎట్ట సార్? వాడి దగ్గర 1,00,000 ఉండబట్టి వెళ్ళిండు, 1,00,000 లేకపోతే ఇక్కడ కూర్చున్నాడు, 1,00,000 లేకపోతే ఇక్కడ కూర్చునేవాడే. నీలోనికి ధనం అనేది ఎప్పుడు వచ్చిందో అప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. ఒకప్పుడు పాత చీర కట్టుకొని చిరిగిపోయిన బట్టలు కట్టుకొని మందిరానికి వచ్చినప్పుడు నీ స్థితిని దేవుడు చూసి ఆశీర్వదిస్తే వాళ్ళు ఎక్కడుంటున్నావంటే లైవ్ చూద్దాంలే, అరే ఇది నొక్కర బటన్ టిక్ టిక్, ఫోన్ కాసేపు చూస్తున్నావు, కాసేపు పెడతాను, మళ్ళీ పోయి ఒక ముద్ద తినొస్తున్నావు. ఇది అరక్క ముందే మళ్ళీ నువ్వు చెప్పే సాకేడు చెప్పనా, నువ్వు చెప్పే సాకేడు చెప్పనా? ఎక్కడైతే వాక్యమేగా, ఎక్కడైతే వాక్యమేగా. నిజమే. రూతు పొలానికి కనుక వెళ్లకుండా ఉంటే బోయజు కంట పడేది కాదా? బోయజు కంట పడకపోతే రూతు బ్రతుకు మారేది కాదా? పొలము సంఘానికి సాదృశ్యం. నువ్వు సంఘములో ప్రభువుకి కనబడాలా, సంఘములో ప్రభు పని చేయాలా. ప్రభు ఎవరిని చూస్తాడు? ఎవరిని చూస్తాడు చెప్పండి? ఎవరిని చూస్తాడు? ఎవరు చూస్తాడు తెలుసా? పొలంలోకి వచ్చి కూర్చున్న వాళ్ళని చూడ్డు. నా వైపు చూడాలా మంగిలాల్? పొలంలోకి వచ్చి కూర్చుంటే చూడ్డు, పొలంలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన చూడ్డు.
రూతు పొలంలో ఏం చేస్తుంటే చూశాడు, పని చేస్తుంది. దేవుని కనుదృష్టి ఎవరి మీదకి వెళుద్ది? సంఘములో పరిచర్య చేసే వ్యక్తుల మీదకే. డబ్బులు పెరిగేసరికి హోదా పెరిగింది. డొక్కు సైకిల్ వేసుకుని వచ్చినప్పుడు మందిరంలో మొదటగా వచ్చి కూర్చుని ఏడ్చాం, ప్రభా నా సైకిల్ బండి చెయ్యా అని. దేవుడు ఏం చేశాడంటే ఆ డొక్కు సైకిల్ బండి చేశాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? బీపీఎల్ రోడ్ల మీద, బార్ షాపుల దగ్గర తిరుగుతున్నావు. ఎందుకు? ధనం నిన్నేం చేస్తుంది? ఇక ఆరాధనకు రానేట్లా. సంఘములోనికి ఈ ధనం అనేది వచ్చింది, ధనాశ అనేది వచ్చింది, ధన కోరికలనే వచ్చాయి. దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు. ఆ వ్యక్తికి ధనాశ పుట్టింది. ధనాశ పుట్టి కానుకలు పొద్దాకలు యేసు ప్రభుకి ఇస్తుంటే పక్క నుండి చూస్తున్నాడు. చూశాడు. అసలు ఈ సంచిని లేపేద్దాం అనుకున్నాడు. అసలు ఈయన అప్పగిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? యోధ ధనాశ వచ్చి యేసయ్యను అప్పగించాడు. ఒకప్పుడు యేసయ్యతో పాటు ఆ గెత్సెమనెలో ప్రార్థన చేశాడే. ఒకప్పుడు యేసయ్యతో పాటు ఆ ఒలీవ కొండ మీద ప్రార్థన చేశాడే. ఒకప్పుడు యేసయ్యతో పాటు ఒలీవల కొండ మీద పాటలు పాడాడే. ఇప్పుడు ఏమైపోయింది? అవన్నీ ఆగిపోయినాయి. ఆ కొమ్ము ఏం చేసింది? యోధాని పాడు చేసింది. ఒకవేళ ఇటువంటి కొమ్ము నీలో ఉందా చూడు. డబ్బులు వచ్చాక దేవుణ్ణి మర్చిపోయావా? హోదా పెరిగాక దేవుణ్ణి మర్చిపోయావా? దేవుడు డబ్బునిచ్చిన తర్వాత ఆ డబ్బును బట్టి నువ్వు దేవుని సన్నిధికి రావడం ఆగిపోయావేమో. చూసుకో, ఆ కొమ్ము నీలోకి వచ్చింది, ధనాశ. ఆదివారం రాలేదమ్మా చర్చికి? దేనికి రాలా? అరే దేనికి రాలేదా చర్చికి నువ్వు? ఓటీ. దేనిటట? ఓటీ చేస్తే ఎంత వస్తుంది? 300. హాస్పిటల్కి ఎంత అవుతుంది? 3000. ఓటీకి వచ్చేది 300, హాస్పిటల్కి వెళ్తే వెళ్ళేది 3000. ఆదివారం మందిరాలు ఎగ్గొట్టి సంపాదన కోసం పరిగెత్తే వాళ్ళు మీరే ఉన్నారేమో. ఆదివారం దేవుని మందిరాన్ని వదిలేసి సంపాదన పిచ్చి మీద పడి సంఘానికి హాజరవ్వకుండా వెళ్ళిపోయే వ్యక్తులు మీలో ఉన్నారేమో చూసుకోండి. ధనమనబడే ఆశ నీలోకి వచ్చినప్పుడు దేవుని మందిరంలో నిన్ను కూర్చొనియదు. ధనమనబడే ఆలోచన మీకు వచ్చినప్పుడు దేవుని మందిరంలో మిమ్మల్ని కూర్చొనియవు. ఎందుకు ఈరోజు సంఘాలు ఖాళీ అయిపోయినాయి? ఎందుకు ఈరోజు సంఘం ఖాళీగా ఉంది? కారణం ఏంటంటే బిడ్డ, డ్యూటీ కోల్పోతే 500 పోతాయి, 600 పోతాయి, 1000 రూపాయలు పోతాయి. డ్యూటీకి రాకపోతే 1000 రూపాయలు నష్టం. కాంట్రాక్ట్ తీసేస్తాడు, మేనేజర్ ఒప్పుకోడు, కంపెనీ ఒప్పుకోదు, అధికారులు ఒప్పుకోరు. దేవుని కోసం ఒక రోజు నువ్వు త్యాగం చేయలేకపోతే, దేవుని కోసం ఒక దినమును నువ్వు తెగింపకపోతే, నీ జీవితంలో దేవుడు నీ కోసం ఏమి చేస్తాడు? దేవుడు నీ కోసం ఏమిస్తాడు చెప్పు? సంవత్సరాలు వస్తున్నావు, ఈ కొమ్ము నీ జీవితాన్ని పాడు చేస్తుందేమో దేవుణ్ణి ఆరాధించకుండా. డబ్బులు ఉంటే ప్రార్థన చేస్తారండి అసలు మీ ఇంట్లో? చెప్పండి. పొద్దాక లెక్క పెడతారు. హల్లెలూయా అనండి. చెప్పండి హల్లెలూయా అనండి. పొద్దాకలు ఏం చేస్తారు? లెక్క పెట్టడం, పట్టడం, లెక్క పెట్టడం, పెట్టడం, లెక్క పెట్టడం, పట్టడం. ఇంకా ప్రార్థన ఏది? ఇంకా స్తుతి ఏది? దేవుడు నాకు ఇంత ఇచ్చాడని సాక్ష్యం నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఆశ. పరిగెత్తాడట. ఏమండి, మా పాస్టర్ గారు డబ్బులు తీసుకురమ్మన్నాడు, ఇద్దండి అన్నాడు. తీసుకొచ్చాడు. ఇంట్లో పెట్టుకున్నాడు, బ్యాంకు బీరువాలో తాళం వేసుకుని ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఎంత దగ్గర నిలబడ్డాడు. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి? చెప్పండి నేను ఎక్కడికి? ఏమన్నాడు అయినప్పుడు? నువ్వు వెళ్ళినప్పుడు నీతో నా మనస్సు దేనికోసం పరిగెత్తావు? దేనికోసం నువ్వు ఆశించావు? నయమానుకు విడిచిన కుష్టు నీకు నీ ఇంటి వరకు వచ్చును కాక.
శాపం. ధనాశ దేవుని సన్నిధి నుంచి దూరం చేసింది. ధనాశ దేవుని మందిరమును దూరం చేసింది. ఈ వాక్యం వింటున్న సంగమా, మీ జీవితాలను ఈ 4 కొమ్ములు చెదరగొడుతున్నాయేమో. మీ లోపల ఈ 4 కొమ్ముల్లో ఏదైనా ఒక కొమ్ము ఉందేమో చూసుకో. ఈ 4 కొమ్ముల్లో మీలో ఏ కొమ్మైనా పని చేస్తుందేమో చూసుకో. జకర్యా చూస్తున్నాడు. జకర్యా ఆ 4 కొమ్ములు ఏం చేస్తున్నాయట? చెదరగొడుతున్నాయట. అయితే నా వైపు ఇప్పుడు సరిగా చూడండి. అయితే అక్కడ ఒక మాట ఉంది, చూద్దాం. 20వ వచనం చదువుదాం. యెహోవా ఇదిగో 4 కంసాలులను నాకు కనబరచగా. గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఈ 4 కొమ్ములు కనపడ్డాయి. నా వైపు చూస్తున్నారా? ఇవేం చేస్తున్నాయో కూడా చూశాడు. ఆ 4 కొమ్ములు ఏంటి ఇప్పుడు చెప్పాడు. 1 గర్వం, 2 నేత్రాశ, 3 కోపం, 4 ధనాశ. అయితే అక్కడ ఇంకోటి చూస్తున్నాడు జకర్యా. ఏమిటి చూస్తున్నాడు బిడ్డ అంటే, యెహోవాట ఒక 4 కంసాలులను పంపాడు అక్కడికి. చెప్పండి 4 కంసాలు. ఏం చేయడానికి వచ్చారు ఆ కంసాలు? చూడండి, చదవండి. వీరేమి చేయబోతున్నారని నేను అడగగా, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకు యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుడుగై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారట. చెప్పకూడదా? ఒక 4 కంసాలు వచ్చారు అక్కడికి. ఒక 4 కంసాలు వచ్చారు అక్కడికి. నా వైపు చూడాలా? అయ్యా, ఎవరి 4 కంసాలు అని అడుగుతున్నా. దేవుడు చెబుతున్నాడు, జకర్యా, ఎవరి 4 కంసాలు అంటే యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము వారిని చెదరగొడుతున్న కొమ్ములనే చూడు. ఈ కొమ్ములను విర్రగొట్టడానికి పంపబడిన వారు. చెప్పండి. ఈ కొమ్ములను విర్రగొట్టడానికి పంపబడిన వారు. కంసాలి పని ఏంటి చెప్పండి? కంసాలి పని ఏంటి? కంసాలి పని బంగారం చేస్తాడా? బంగారమేనా? బంగారం ఎట్లుంటుంది చెప్పండి? ఎక్కడి నుంచి తీస్తారు చెప్పండి? మట్టిలో నుంచి తీస్తారు, లోపల నుంచి తీస్తారు. తీసినప్పుడు దాని నిండా ఏముంటుంది? మలినం. ఆ కంసాలు ఏం చేస్తాడు? దానిలో వేస్తాడు. దేనిలో? కొలిమిలో. దేనిలో వేస్తాడు చెప్పండి? కొలిమిలో ఆ బంగారాన్ని ఏం చేస్తాడు? కాలుస్తాడు. కాల్చి దాన్ని తీస్తాడు. వాడి దగ్గర ఉన్న శుద్ధితో దాన్ని కొడతాడు. దాన్ని చక్కటి వస్తువుగా, ఆభరణముగా తయారు చేస్తాడు. కంసాలి పనిదే. మరి ఈ కంసాలి ఈ కొమ్ములను ఏం చేయబోతున్నాడు అంటేనట, చెదరగొడుతున్న వాటిని ఇదిగో విర్రక కొట్టి బయటికి పంపడానికి వచ్చారట ఈ కంసాలులో. ఎవరు సంఘములోకి వచ్చిన కంసాలు పేరు? సంఘములోకి వచ్చిన కంసాలు ఎవరు? మందిరంలోకి వచ్చిన కంసాలు ఎవరు? మందిరంలోనికి, సంఘములోనికి వచ్చిన 4 కంసాలు ఎవరంటే, ఒకడు తండ్రి అయిన దేవుడు, 2 కుమారుడు అయిన క్రీస్తు, 3 పరిశుద్ధాత్ముడు, 4 మీ ముందు నిలబడిన మీ సేవకుడు. గట్టిగా చెప్పలు కొట్టాలా? ఏమిటి మీ సేవకుడు చేసే పని? ఏమిటి మీ దైవజనుడు చేసే పని? మిమ్మల్ని చెదరగొడుతున్న కొమ్ములను, మిమ్మల్ని నాశనం చేస్తున్న కొమ్ములను, మిమ్మల్ని భయపెడుతున్న కొమ్ములను విరవటానికి పంపబడ్డవాడే. గట్టిగా హల్లెలూయా.
అందుకు పంపబడ్డ కంసాలలో పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు వచ్చాడు. క్రొత్త నిబంధనలో కంసాలిగా యేసు వచ్చాడు. ఆయన వెళుతూ పరిశుద్ధాత్ముడిని పెట్టాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరిని పెట్టాడు? సేవకుడిని. దైవజనుడా, సంఘములో కొన్ని కొమ్ములు వచ్చాయి. సంఘములో కొన్ని కొమ్ములు వచ్చాయి. ఆ కొమ్ములు సంఘాన్ని పాడు చేస్తున్నాయి, విశ్వాసులు నాశనం చేస్తున్నాయి, కుటుంబాలను పాడు చేస్తున్నాయి, మందిరంలో స్తుతి లేకుండా చేస్తున్నాయి, మందిరంలో ఆరాధన లేకుండా చేస్తున్నాయి, మందిరంలో దేవుని సాక్ష్యంలోకి ఉండకుండా చేస్తున్నాయి. ఆ కొమ్ములను భయపెట్టి, ఆ కొమ్ములను విరగొట్టి వాటిని బయటికి పంప. హల్లెలూయానండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ ఉపవాస పండుగలు 21 రోజు అంటే ఆ కొమ్ములను విరగొట్టుట కొరకే. చెప్పకూడదా? ఎందుకు ఎందుకు ఈ 21 రోజుల ఉపవాస పండుగ అంటే నిన్ను ఆరాధించకుండా పాడు చేసినటువంటి కొమ్ముని, నిన్ను ప్రార్థన చేయకుండా పాడు చేసినటువంటి కొమ్ముని, నిన్ను దేవుని దగ్గరకు వచ్చి సాక్షిగా ఉండకుండా చేస్తున్న ఆ కొమ్మునే సేవకుడు ఏం చేయబోతున్నాడు? ఈ యొక్క 21 రోజులు అంటే విర్రగా కొట్టి బయటికి పంపబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకోసమే ఈ ఉపవాస ప్రార్థన, అందుకోసమే ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా ఆ కొమ్ముల్ని నువ్వు చెదరగొట్టాలా, ఆ కొమ్ముల్ని నువ్వు విరవాలా. ఆ కొమ్ములు ఎరగాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అంటున్నారు, అయ్యా మేము వెళ్ళగొట్టాం కానీ అవి వెళ్ళలా, వాడి నుంచి అవి బయటికి పోలే. నువ్వు వెళ్ళగొడితే వెళ్ళిపోయాయి ఏంటి? నువ్వు గద్దిస్తే ఆ దయ్యం పట్టిన వాడి నుంచి దురాత్మ వెళ్ళిపోయిందేంటి? మాకెందుకు చేతగాల, నీకెందుకు చేతైంది? యేసయ్య అన్నాడు, వాటిని పంపించాలంటే, వాటిని విర్రగొట్టాలంటే ప్రార్థన చెయ్యాలట. చప్పట్లు కొట్టండి. ఏం ప్రార్థన? ఏం ప్రార్థన? ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన దేనికి? ఈ ఉపవాస ప్రార్థన దేనికి? నీలో ఉన్న కొమ్ములు, మిమ్మల్ని ఆరాధించకుండా చేస్తున్న కొమ్ములు, మిమ్మల్ని ప్రార్థన చేయకుండా చేస్తున్న కొమ్ములు, మిమ్మల్ని దేవుని కోసం నిలబడకుండా చేస్తున్న కొమ్ములని ఈ ఉపవాస ప్రార్థనలో దైవజనుడి ద్వారా, అటు కంసాలిగా వచ్చినటువంటి ఆ సేవకుడి ద్వారా దేవుడు విర్రగొట్టబోతున్నాడు. అందుకోసమే ఉపవాస ప్రార్థన, అందుకోసమే ఈ 21 రోజుల ఉపవాసాలు. దేవునికి దూరం అయిపోయిన నిన్ను దగ్గర చేయడం కోసం. కొమ్ములు ఏదైతే నిన్ను నాశనం చేశాయో, కొమ్ములు ఏదైతే సంఘాన్ని పొడుస్తున్నాయో, ఈ 21 రోజుల్లో మనం ఏం చేయబోతున్నామంటే ఆ కొమ్ములను విరగొట్టబోతున్నాం. ఆ కొమ్ముల మీద మనం జయం పొందబోతున్నాం. వాటి కోసం మనం ఏం చేయాలి తెలుసా? ఉపవాస ప్రార్థన. శిష్యులు అంటున్నారు, మేము పారదురలేం కానీ అవి వెళ్ళలా, మేము పారదురలేం కానీ వాడు వెళ్ళలా. ప్రభు అంటున్నాడు, వాడు మామూలుగా పోవు, ఆ 4 కొమ్ములు మామూలుగా పోవాలంటే ఏం చేయాలట? ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో ఆ కొమ్ములు పోవాలి, ఆ కొమ్ములు పోవాలి. ఆ కొమ్ములని దేవుడు అంటున్నాడు, కంసాలి చూసినప్పుడు ఆ కొమ్ములట భయపడిపోతాయట. నీ దైవజనుడు మీ ముందు నిలబడినప్పుడు మిమ్మల్ని పాడు చేస్తున్న కొమ్ములు విరిగిపోతాయి. ఈ 21 రోజుల్లో మీ మీద బలమైన అభిషేకం, మీ మీద కొలతలేని ఆత్మ, 21 రోజుల్లో మిమ్మల్ని నాశనం చేస్తున్న కొమ్ములను దేవుడు సేవకుడు ద్వారా విర్రగొట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కూడికలో దేవుడు మాట్లాడుతున్నాడు, మొదటి ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రారంభ కూడికలో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములోకి వచ్చిన కొమ్ములు,
మందిరంలోకి వచ్చిన కొమ్ములు, మీలోకి వచ్చిన కొమ్ములను దేవుడు సేవకుడి ద్వారా విరగొట్టబోతూ ఉన్నాడు. అందుకోసమే 21 రోజులు మనం ఏం చేయాలి తెలుసా? ఉపవాసాలు గడపాలి. సామాన్యంగా విరగొట్టలేము వాటిని. నీ శరీరములో దాచి ఉంచబడినటువంటి కొమ్ము గర్వం, నేత్రాశ, నీ శరీరంలో దాచి ఉంచబడినటువంటి కొమ్ము ధనం, ధనాశ, కోపం, ఇవన్నీ పోవాలంటే నీ శరీరమును ఈ 21 రోజులు వేయించాలంటే నల్లకొట్టుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అప్పుడే నిన్ను డిస్టర్బ్ చేస్తున్న సాతానుడు, నిన్ను పాడు చేస్తున్న సాతానుడు నీ నుంచి వెళ్ళిపోతాడు. దేవుడు నాకు ఈ ఉపవాస ప్రార్థనల గురించి ఇచ్చిన ఓ ప్రత్యక్షత. 3 వారాలు, 3 ఏళ్ళు, 21. ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రత్యక్షత, ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రత్యక్షత. దేవుడు మొదటగా ఇచ్చిన ప్రత్యక్షత, సాతాను కొమ్ములను మనం ఎలా ఇరవాలి, అపవాది కొమ్ములను మనము ఎలా ఇరవాలి, అపవాది యొక్క తంత్రములను మనం ఎలా అల్లకొల్లం చేయాలి, అపవాది యొక్క ఆలోచనలు మనం ఎలా నాశనం చేయాలి. ఈ వారమంతా దేవుడు నీతో ఇదే మాట్లాడబోతున్నాడు. అపవాది మీద ఈ వారం నువ్వేం చేయాలి తెలుసా? విజయాన్ని పొందుకోవాలి. అపవాదిని నువ్వు ఎలా తొక్కాలో, అపవాదిని నువ్వు ఎలా ఎదురించాలో, అపవాదిని నువ్వు ఎలా అణిచివేయాలో, నిన్ను పాడు చేస్తున్న అపవాది, నిన్ను నాశనం చేస్తున్న అపవాది, నిన్ను నాశనానికి తీసుకున్న అపవాదిని నువ్వు ఎలా గెలవాలో ఈ వారం మొత్తం అదే చెప్పబోతున్నాడు. ఈ వారం నీకు చెబుతాడు, దేవుడు నిన్ను నాశనం చేసిన అపవాదిని నీ ద్వారా నాశనం చేస్తాడు. ఈ మొదటి సెషన్లో దేవుడు చెబుతున్నాడు, ఈ మొదటి వారమంతా కూడా అపవాదిపై మనం ఎలా విజయం పొందాలి. సాయంత్రం 6:30 గంటలకు కూడా అదే కూడిక ప్రారంభంలో కూడా దాన్ని మొదలు పెడతాడు. ఈ వారమంతా అపవాదిని మనం ఎలా జయించాలి, అపవాదిని మనం ఎలా నాశనం చేయాలి. మనల్ని నాశనం చేస్తున్నాడు కదా, మనల్ని పాడు చేస్తున్నాడు కదా, అసలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఇప్పుడు ఈ వారం అంతా వాక్యాలు విన్న తర్వాత ఇక నుంచి నువ్వు వాడిని ఇబ్బంది పెడతావు, నువ్వే వాడిని ఇబ్బంది పెడతావు. నిన్ను చూస్తే నీ దగ్గరికి రానే. పౌలును చూసినటువంటి సాతానుడు పౌలు దగ్గరికి రాలేకపోయాడు. కారణం, పౌలు తెలుసుకున్నాడు వాడిని ఎలా ఓడించాలో. ఈ వారం నీకు దేవుడు అదే చెప్పబోతున్నాడు. అయ్యా, ఆ శక్తి నాకు ఇవ్వయ్యా, నాలో ఉన్న కొమ్ములను విరిచేయ్యా, నాలో ఉన్న కొమ్ములను కూల్చివేయి ప్రభువా. ఆ కొమ్ములుంటే నేను నీ దగ్గరకు రాలేనయ్యా. ఆ సాతాను కొమ్ములు నాలో ఉంటే నేను స్తుతించలేనయ్యా. ఆ కొమ్ములు నాకొద్దయ్యా. ఈ 21 రోజుల్లో నాలో ఉన్న కొమ్ములన్నీ కూలిపోవాలి. నా దైవజనుడి ద్వారా కొమ్ములు విరుచు, నన్ను నీకు దగ్గర చేసుకొని నువ్వు అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. మోకరిస్తావా? నీకోసం ప్రార్థన చేస్తాం. యేసయ్యా, జకర్యా చూసిన కొమ్ములు, జకర్యా కనుగొన్న కొమ్ములు, ఆ కొమ్ములు నాలో కూడా ఉన్నాయ్యా. నిజమే, గర్వంతో నిన్ను ఆరాధించలేకపోయా, గర్వంతో నేను స్తుతించలేకపోయా, గర్వముతో నిన్ను కొనియాడలేకపోయా, గర్వముతో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేకపోయా, గర్వముతో నీ సన్నిధిలో నిలబడలేకపోయా. వెళ్ళిపోయానయ్యా, ఇష్టానుసారంగా తిరిగానయ్యా, ఎక్కడెక్కడికో వెళ్ళానయ్యా. నన్ను క్షమించయ్యా. ఈ గర్వము కొమ్ము నాలో వద్దయ్యా. ఈ మొదటి ఉపవాస ప్రారంభ కూడికలో ఆ కొమ్మును ఇరిచేయ్యా. ఆ కొమ్ముకు నాకు వద్దయ్యా. అది నాలో ఉంటే నీ దగ్గర నేను ఉండలేనయ్యా. ఆ కొమ్ము ఉండడాన్ని బట్టే సాతానుడు త్రోసివేయబడ్డాడు. ఆ కొమ్ము ఉండబట్టే నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు. నిజమే, ఒకటి నాశనానికి ముందు గర్వము నడుస్తుందని బైబిల్ చెబుతుంది. సొలొమోను అంటున్నాడు, గర్వించిన వారందరూ కుప్పకూలిపోయారయ్యా, గర్వించిన వారందరూ నాశనం అయిపోయారయ్యా. మాకొద్దయ్యా గర్వం. ఆ గర్వపు కొమ్ము మాలో ఉంటే తీసివేయ్యా. నేను కూడా గర్వించానయ్యా. నేను బాగా డబ్బున్నదని గర్వించా,
బాగా ఆస్తులున్న వాడిని నేను గర్వించా, గొప్ప కులములో నుంచి వచ్చిన వాడిని అని గర్వించా, చదువున్న వాడిని గర్వించా, అందమున్న దానిని గర్వించా, బాగా ఆస్తిపాస్తులో నేను గర్వించా. నన్ను క్షమించయ్యా, ఈ గర్వపు కొమ్ము నాకు వద్దయ్యా. నేను ఇతరులు చూసి గర్వించే హృదయం నాకు వద్దయ్యా. ఇప్పటి వరకు ఆ కొమ్ము నన్ను నీ సన్నిధి నుంచి చెదరగొట్టింది. ఈ ఉపవాస ప్రార్థనలలో ఆ కొమ్ముని నేను విరుచుకునే శక్తి నాకు ఇవ్వండి. ఆ కొమ్ముని విరిచేసి పక్కన పడేసే శక్తిని, అభిషేకాన్ని నాకు ఇవ్వండి. నిజమే, నేత్రాశ అనబడే కొమ్ము నాలోకి వచ్చిందయ్యా. చూసిందన్నల్లా కావాలనుకున్నానయ్యా, చూసిన దానికల్లా పొందుకోవాలనుకున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. నేను అలా చూసి 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 నీ సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాను. చూసిందల్లా పొందుకోవాలనుకున్నాను. నేను కూడా అలా ఉండాలనుకున్నాను, ఇలా ఉండాలనుకున్నాను. హవ్వ నీ సన్నిధి నుంచి త్రోసివేయబడ్డది. దావీదు శాపాన్ని అనుభవించాడు. వద్దు నాయన, మా కనులతో మేము చూసేవన్నీ కూడా పాపములే. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. ఆ నేత్రాశను కలగజేసే కొమ్ము నాకు వద్దయ్యా. ఆ కొమ్ముకి నేను విరిచేయ్యా, నాలో దాన్ని తీసివేయండి నాలో నుంచి. ఆ కొమ్మును నాలో విరగొట్టయో. కోపం ఈ కొమ్ము నాలో ఎక్కువ ఉందయ్యా. ఈ కొమ్మును దాన్ని నీ సన్నిధిలో నీ నీతిని నెరవేర్చలేకపోతున్నాను. నా పట్ల ఉన్న నీ ఉద్దేశాలు నెరవేరడం లేదు నాలో ఉన్న కోపం వల్ల. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. కోపం వద్దయ్యా, నాకు ఆ కోపం తీసివేయి. ఆ నరాన్ని తెంచేయి. ప్రేమను దయచేయ్యా. మారు మనసువయ్యా, మంచి మనసువయ్యా, ప్రేమించే మనసువయ్యా. ఆ కోపం మనిషిని ఎంత పాడు చేస్తుందో, ఎంత నాశనం చేస్తుందో. నిన్ను స్తుతించకుండా చేసింది ఆ కోపం, నిన్ను ప్రార్థన చేయకుండా చేసింది ఆ కోపం, మీ సన్నిధిలో నిలబడకుండా చేసింది ఆ కోపం. నాకు ఆ కోపం వద్ద విరిచేయి ఆ కొమ్ము నాలో వద్దు. ధనాశనాలకు వచ్చిందయ్యా. ఒకప్పుడు ఏమి లేనప్పుడు మందిరంలో ప్రార్థించాను. ధనం పెరిగిన తర్వాత ఆశపడ్డాను. సంపాదించాలి మందిరాన్ని కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయాను. అలా ధనాశ పెరిగినటువంటి వ్యక్తులు గెహజీ ఏమైపోయాడయ్యా. నిజమే, మాకొద్దు ప్రభువా. యూదా ఏమైపోయాడయ్యా, మాకొద్దయ్యా. ఈరోజు ఆ ఆశ అనబడే కొమ్ము మాలో ఉంటే తీసివేయి, ఎరగొట్టండి. ఆ కంసాలులను పంపావు. ఆ కొమ్ములను చెదరగొడుతున్న వాటిని భయపెట్టడానికి, వాటిని విరగొట్టడానికి కంసాలులు వచ్చారు. ఆ కంసాలువు నువ్వే. అదిగో నా ముందు ఒక కంసాలి నిలబడ్డాడు. అయ్యా, నా సేవకుడు నాకు కంసాలి. నన్ను సరి చేయాలని, నన్ను బాగు చేయాలని నన్ను కొలిములో వేస్తున్నాడయ్యా. నిజమే, కొలిములు వేయాలి. నాలో ఉన్న మలినమంతా పోవాలి, నాలో ఉన్న పాపమంతా పోవాలి. నా కంసాలి, నా సేవకుడు గద్దించినప్పుడు, నన్ను కొలిములు వేస్తున్నప్పుడు, నన్ను గద్దిస్తున్నప్పుడు నేను మౌనంగా ఉండే కృప నాకు దయచేయి. నేను సరి చేయబడాలయ్యా. నేను మంచి ఆభరణముగా చేయబడాలయ్యా. నేను మంచి వస్తువుగా చేయబడాలయ్యా. సహాయం చేయండి అయ్యా. అదిగో తండ్రి, కృప చూపండి ప్రభువా. కంసాలు వచ్చి బాగు చేస్తున్నాడు, వాటిని విరగ్గొడుతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. అందుకోసమే అవి విరిగిపోవాలంటే ఎస్ఐయా, మేము ఏం చేయాలి ఎస్ఐయా అని అడిగారు వాళ్ళు.
ఆ వ్యక్తిలో దురాత్మలు బయటికి పోవాలంటే ఏం చేయాలి యేసయ్య అడిగారు. ఉపవాస ప్రార్థన చేయాలని చెప్పాడు. అందుకోసమే మా సేవకుడు ఉపవాస ప్రార్థన పెట్టాడు. ఇది మా కోసం పెట్టిన గుడికయ్యా, తన కోసం కాదు, తన కోసం కానే కాదు, మా కోసం. నాయనా మేము కూడా ఈ ఉపవాస ప్రార్థన అంతా మా జీవితాలను బాగు చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, తొలగిపోయిన మా బ్రతుకులను, చీకటైపోయిన మా జీవితాలను, జారిపోయిన మా బ్రతుకులను నీతో అంటుకట్టబడడానికి ఉపవాస ప్రార్థనలు మాకు ఉపయోగపడినట్లుగా సహాయం చేయాలి. అడగండి దేవుని సన్నిధిలో. నీకోసం దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఓ బిడా, నీకోసం దైవ సేవకులు ప్రార్థన చేయబోతున్నారు. ఒక్కసారి అడుగునానా, ఒక్కసారి అడుగునానా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి హృదయాన్ని విప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలన్నా. ఈరోజు ఈ యొక్క ఉపవాస కూడికలు మొదటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని నిలువబెట్టుకుని ఈరోజు నీతో సూటిగా మాట్లాడారు. ఆ 4 కొమ్ములు నీలో ఉంటే నీ జీవితం నాశనం అయిపోద్ది, నీ యొక్క ఆత్మీయ జీవితం పతనం అయిపోద్ది. నాన్న, ఎందుకు పనికి రాని వ్యక్తి అయిపోతావు? ఇదిగో గర్వం వచ్చిన, ఇదిగో ఆ యొక్క లూసిఫర్ కిందకు త్రోసివేయబడ్డాడు. ఆ గర్వం నీలో ఉండటానికి వీల్లేదు. ఆ గర్వం నిన్ను నాశనం చేస్తుంది. ఆ కొమ్ము నీలో ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. నిన్ను దూరం, దేవునికి దూరం చేస్తుంది ఆ కొమ్ము. నిన్ను చెదరగొట్టాలని ఆలోచనతో నీలోనికి అపవాది పంపిన కొమ్మది ఈరోజు నీలోంచి తొలగిపోవాలా? పరిశుద్ధాత్మ దేవుడు అది నీలోంచి తొలగించుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు తొలగించుకున్నాను, నీ హృదయంలోంచి తీసేసాయి. అలాగే రెండవదిగా నేత్రాశ. ఆ నేత్రాశ అనే కొమ్ము నీలో ఉండడాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా పతనం అయిపోతావు నాన్న, దేవునికి దూరం అయిపోతావు. ఇదిగో ఇప్పటి వరకు ఆ నేత్రాశ నీలో ఉండడాన్ని బట్టి దేవుని స్తుతించలేకపోతున్నావు, దేవుని సన్నిధానంలో ప్రార్థించలేకపోతున్నావు, దేవునికి మహిమకరంగా సాక్షిగా నువ్వు నిలబడలేకపోతున్నావు. నేను చెదరగొడుతుంది ఆ కొమ్ము. ఇదిగో నీ జీవితం నాశనం కాకూడదంటే ఆ నేత్రాశ అనేది నీలోంచి నువ్వు తీసేసుకోవాలి. ఈరోజు ఈ మొదటి కూడికలోనే అది నీ జీవితంలో ఉండటానికి వీలేదిక. ఇదిగో నేత్రాశ, ఇదిగో హవ్వమ్మను దేవుని సన్నిధానం నుంచి త్రోసివేసబడినట్లు చేసింది. దేవుడే త్రోసివేస్తే నువ్వెక్కడ బ్రతకగలవున్నానా? దేవుడేమో అలా సన్నిధి నుంచి త్రోసివేస్తే మనం ఎలా ఎక్కడ బ్రతకగలం? ఆయన వేయక ముందే నీలో ఉన్న యొక్క నేత్రాశ అనే కొమ్మ నీలోంచి తీసివేసుకో. నాలోంచి అది తొలగించు ప్రభా అని అడుగు. ఇక ఈ నేత్రాశ నాలో ఉండద్దయ్యా. నేత్రాశ వలన ఆకాను మరణమొందాడు, శాపగ్రహ అయిపోయాడు. నీకు అటువంటి జీవితం రాకూడదనే దేవుడు మాట్లాడాడు నా ఈ ఉపవాస కూడికలో. నీ జీవితాన్ని సరి చేసుకో. అలాగే మూడవదిగా కోపం దేవుని నీతిని నెరవేర్చదు నాన్న. ఇదిగో కోపం ఉండడాన్ని బట్టి కయ్యను దేశ తిమ్మరైపోయాడు గన్నా, దేవుడు చేత విడిచిపెట్టబడ్డాడు గన్నా. ఇదిగో కోపం దేవుని సన్నిధికి నిన్ను దూరం చేస్తుంది. ఆ కోపం నీలో ఉండడాన్ని బట్టి దేవుని స్తుతించలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నావు, దేవునికి సాక్షిగా నువ్వు నిలబడలేకపోతున్నావు. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమించి నీకు కృపను అనుగ్రహించి అది నీలో ఉండొద్దని నీతో మాట్లాడాడు దైవజను ద్వారా. ఇదిగో ఆ కంసాలి అయిన దైవజనుడు ఈరోజు నీతో మాట్లాడుతూ వచ్చాడు నిన్ను శుద్ధి చేయాలని. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను సేవకుడికి అనుగ్రహించి ఈరోజు నీతో మాట్లాడుతూ వచ్చాడు నాన్న. అది తీసివేసుకో. అలాగే ప్రియ దేవుని బిడ్డ, ధనాపేక్ష నాలో కదా. ఆ ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ధనాపేక్ష నీలో ఉండొద్దు నాన్న. ఆ ధనాపేక్ష దేవునికి నేను దూరం చేసేస్తుంది.
ఇదిగో ఒకప్పుడు యోధ ఎంతో సన్నిహితుడుగా ఉన్నాడు దేవునికి. ఇదిగో దేవుని చేత ఆత్మ చేత అభిషేకించబడ్డాడు యోధ. ఇదిగో ఎన్నో బలమైన కార్యాలు చేశాడు యోధ. కానీ ఎప్పుడైతే ధనాపేక్ష తనలోనికి వచ్చిందో, ఇదిగో క్రీస్తుని అమ్మేశాడు, నాన్న యేసయ్యని అమ్మేశాడు. ఇదిగో భయంకరమైన శాపగ్రహైపోయాడు. అటువంటి శాపం నీకు రాకూడదని ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు. ఆ ధనాపేక్ష నీలో ఉందా? అందుకనే దేవుని స్తుతించలేకపోతున్నావా? దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతున్నావా? ఇదిగో ఆ ధనం నేను ప్రార్థించకుండా చేస్తుందా? ఆ ధనం ఈరోజు నేను నాశనానికి నడిపిస్తుందేమో. దేవుడు ఈరోజు నువ్వు నాశనం అవ్వకూడదని దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చారు. ఈ 4 కొమ్ములు నీలోంచి తీసివేసుకుంటావా? అయితే నువ్వు దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకొని నోరు తెరువు. యేసు, ఈ 4 కొమ్ములు నాలో ఉండొద్దయ్యా. ఈ 4 కొమ్ములు నన్ను నీ సన్నిధి నుంచి చెదరగొట్టాలని చూస్తున్నాయ్యా. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయ్యా. అయ్యా నాయనా, ఈ కొమ్ములు నాలో ఉండొద్దయ్యా. వాటిని జయించే ఆత్మశక్తి నాకు ఇవ్వయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, వాటిని జయించే ఆత్మ బలాన్ని నాకు ఇవ్వయ్యా. అయ్యా నాకు నీ సన్నిధే కావాలి. నేను స్తుతించే కృప నాకు కావాలి. అయ్యా నీ మందిరంలో నీ సన్నిధిలో ప్రార్థించే బలం నాకు కావాలి. అయ్యా నేను నీ సాక్షిగా నేను నిలబడాలి ప్రభువా. ఆ రీతిగా ఉండుట కొరకు పరిశుద్ధాత్మ దేవా నన్ను సిద్ధపరుచుకొని అడుగుతావా? ఈ యొక్క ఉపవాస కూడికల మొదటి దినమనే దేవుడు తన ఆత్మతో నింపబోతున్నాడు. నీ కొరకు ఎవరైతే ఈ 4 కొమ్ములు నాలో ఉండొద్దు ప్రభు అని మరి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డారో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మశక్తి మిమ్మల్ని కమ్ముకోబోతుంది. ఆయన ఆత్మ బలము చేత నీ వద్దకు దిగబోతున్నాడు. ఆ కొమ్ములు విర్రగొట్టే శక్తి ఇదిగో లేపబడుతుంది. అదిగో ఆ యొక్క కొమ్ములు విర్రగొట్టే ఆత్మ మన వద్ద రిలీజ్ అవుతుంది. ఆయన కదలబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించబోతున్నాడు. దేవుని మందిరములో నుంచి, దేవుని సన్నిధానములో నుంచి నిన్ను చెదరగొట్టిన 4 కొమ్ములు దేవాది దేవుడు అకంసాలి అయిన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీ మధ్య కదలబోతున్నాడు. త్రైక దైవము నీ మధ్య కదలబోతున్నాడు. వాటిని విర్రగొట్టబోతున్నాడు. వాటి మీద విజయాన్ని ఇవ్వబోతున్నాడు నీకు. ఇదిగో ఆయన శక్తి బలమైంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని నీ మధ్య దిగబోతున్నాడు. ఆ కొమ్మలు కాలిపోతున్నాయి. ఆ కొమ్మలు లయమార్చబడిపోతున్నాయి. ఇదిగో దేవుని మాట్లాడుతున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి దూరమైన నిన్ను ఏ కొమ్మలైతే నీకు దూరం చేశాయో, ఏ కొమ్మలైతే దేవునికి నీకు దూరపరిచాయో ఆ కొమ్మలు విర్రగొట్టి ఈ ఉపవాస పండుగల్లో దేవునికి దగ్గర చేయబోతున్నాడు ఆత్మదేవుడు. ఇదిగో నీ కోసమే ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్. మహిమాన్వితుడా, పరిశుద్ధుడా, నాయన మాతో మాట్లాడే దేవా, మా మంచి కంసాలి అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ యొక్క ఉపవాస పండుగల మొదటి దినమున ప్రభువా ఎంత అద్భుతమైన వర్తమానము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. అవును తండ్రి, నాయన సంఘములో ఇది నాన్న 4 కొమ్మలు లేపబడి అయ్యా నా తండ్రి నీ సన్నిధానములో ఉండకుండా ప్రతి ఒక్క వ్యక్తిని దూరపరిచేస్తున్నాయ్యా. అదే జకర్యా నాయన దర్శనములో తేరి చూస్తున్నాడు. అయ్యా కొమ్ములేమిటో, ఏ కొమ్ములు నేను స్తుతించకుండా అయ్యా నాయన ప్రతి ఒక్క విశ్వాసిని అయ్యా నీ సన్నిధానంలో ప్రార్థించకుండా, నీ సన్నిధానంలో సాక్షిగా నిలబడకుండా ఏ ఒక్క కొమ్ములు చెదరగొడుతున్నాయో నీ సేవకుని నీ ఆత్మతో నింపుకొని అయ్యా నా తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు.
అవునయ్యా, గర్వం అనే కొమ్ము, నేత్రాశ అనే కొమ్ము, అయ్యా ఇదిగో కోపం అనే కొమ్ము, అయ్యా ధనాపేక్ష అనే కొమ్ము ప్రభువా, అయ్యా మాలో లేపబడి, అయ్యా ఇదిగో మా సంఘాల్లో లేపబడి ప్రభువా, అయ్యా కొమ్ములు సంఘంలోకి వచ్చి విశ్వాసంలోకి వచ్చి అయ్యా నిన్ను స్తుతించకుండా, నేను సన్నిధిలో ప్రార్థించకుండా, నీ సాక్షిగా నిలబడకుండా చెదరగొడుతున్నాయ్యా. కానీ ప్రభా నువ్వు కంసాలను పంపినైనా అయ్యా ఇదిగో తండ్రి ఆ చెదరగొడుతున్న కొమ్ములను ప్రభా అయ్యా నువ్వు నాశనపరచబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ 21 దినాల్లో ప్రభా, ఈ 21 దినాలలో ప్రభా అయ్యా నీ యొక్క ఆత్మశక్తిని నీ సేవకుల్లోనికి పంపి, నీ ఆత్మ బలము నీ సేవకుల్లోనికి పంపి అయ్యా ఇదిగో తండ్రి నీకు విరోధంగా లేపబడిన ఆ కొమ్మలను విర్రగొడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభా ఆ 4 కొమ్మలు మాలో ఉండడానికి వీలేదయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభు అని ఈరోజు నోరు తెరిచి హృదయపూర్వకంగా నీ దగ్గర క్షమాపణ కోరుకున్నారు నీ బిడ్డలయ్యా. అయ్యా కొమ్ములను యేసుక్రీస్తు నామములో అవన్నీ విర్రగొట్టబడును గాక. ఏ కొమ్ములైతే నిన్ను స్తుతించకుండా, ప్రార్థించకుండా, నీకు మహిమకరంగా నిలబడకుండా చేసినవో ఆ కొమ్ములు ఇప్పుడే విర్రగొట్టబడును గాక. దేవా నీ ఆత్మ సన్నిధి అయ్యా నాయన నీ బిడ్డల మీదకు దిగురుగాక, నీ ఆత్మ బలము నీ బిడ్డల మీదకు దిగురుగాక, నీ ఆత్మతో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక. దేవానికి స్తోత్రాలయ్యా. నీ మహిమార్థమై అయ్యా నాయన ప్రభు ప్రతి ఒక్కరు నిలిచే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగాక. తండ్రి 21 దినముల్లో ప్రభా అయ్యా నాయన నీకు దూరం అయిపోయిన, అయ్యా నీకు దూరం చేసిన ఆ కొమ్మలు పూర్తిగా విరిగిపోవాలా, అవి ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా మేమందరం నీకు దగ్గర అయిపోవాలి, మేమందరం నీకు దగ్గర అయిపోవాలి. మా నోట ఎల్లవేళ స్తుతి ఉండాలి అయ్యా. మేము ఎల్లవేళ నీ సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి. ఎల్లవేళలా నీ మహిమ కొరకు సాక్షులుగా నిలబడే కృపలోకి రావాలి. ఈ 21 దినాల్లో అయ్యా మమ్మల్ని అలా మార్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అంత సన్నిహితంగా నీకు దగ్గరగా మమ్మల్ని చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా నాయనా ఈరోజు నాయనా లైవ్ ద్వారా అలాగే ప్రభా ఈ సంఘములో చేరి కూడి ప్రభా ఎంతమంది నీ యొక్క సన్నిధిలో పాపాలను ఒప్పుకున్నారో వారందరికీ నీ క్షమాపణ దొరుకునుగాక, నీ కృప దొరుకునుగాక, నీ ఆత్మతో వారు నింపుదువుగాక. అలాగే తండ్రి నాయన ఈ యొక్క ఉపవాస పండుగల్లో మా దేశ రక్షణార్థమే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశానికి సంపూర్ణమైన రక్షణ కలుగునుగాక, నశించిపోయే ప్రతి ఆత్మ రక్షణలోకి వచ్చుదురుగాక. మా దేశాన్ని కమ్ముకున్న చీకట్లు యేసు నామములో తొలగిపోవునుగాక, అపవాది క్రియలు లయపరచబడునుగాక. అయా సంఘాల్లోకి నీ ఉద్యమం వచ్చునుగాక. అయా నూతనమైన సేవకులు లేపబడుదురుగాక, సేవకుల్లోకి అనాయింటింగ్ దిగురుగాక. అయ్యా సేవకులు నీ మహిమార్థమై అయ్యా నీ కోసం ప్రజ్వరిల్లుదురుగాక. అయ్యా మా ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లోనికి నీ మహిమ దిగునుగాక. దేవానికి స్తోత్రాలయ్యా. మా సంఘములోనికి మీ మహిమ దిగునుగాక, మా సంఘములో ఉద్యమం రగులు కొనుగాక, మా సంఘ కుటుంబాలు అన్ని కూడా దీవించబడుదురుగాక. మా సంఘ బిడ్డలందరూ కూడా నాయనా ఆత్మలో ఉజ్జీవపరచబడుదురుగాక. మా సంఘ బిడ్డల్లో నిరాశ కలుగు చేసిన దురాత్మ క్రియల కాడి విర్రగొట్టబడునుగాక. దేవా మా సంఘ బిడ్డల కుటుంబాలన్నిటిలోనికి స్తుతి ఆరాధన దిగునుగాక. ప్రార్థనా శక్తి ప్రతి ఒక్కరికి రిలీజ్ అగునుగాక. ప్రతి ఒక్కరు నీ మహిమార్థమై లేపబడుదురుగాక. అయ్యా మా సంఘ బిడ్డలందరూ కూడా ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా దీవించబడుదురుగాక. దేవా నాయన 21 దినాలు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి యొక్క ఉపవాస ప్రార్థనలో అయ్యా నాయన ప్రతి ఒక్కరు పాల్గొనున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవా వారిని అయ్యా ప్రేరేపించి నీ మందిరంలోనికి నువ్వు తీసుకొంచుదువుగాక. దేవా మా సంఘాన్ని నువ్వు దీవించుదువుగాక. మా పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం, మా పరిచర్యను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం, మా సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. 21 దినాలు ఈ మందిరంలో చేయబడే ప్రతి ప్రార్థన నీ పాద సన్నిధికి ధూప నైవేద్యం అని వచ్చునుగాక. దేవా మా ప్రార్థనలు మీరు అంగీకరించుదురుగాక, మా ప్రార్థనలకు మీరు ఉత్తరం ఇచ్చుదురుగాక. తండ్రి నాయన అటువంటి కృపలోనికి మమ్మల్ని నడిపించమని
దేవా 21 దినాలు నీ సేవకుని అయ్యా మీ వశములోనికి తీసుకొనండి అయ్యా. ఎటువంటి అలసట దేహానికి రాకుండా తండ్రి నీ నాయన నీ బలమును నీ ఆత్మశక్తిని నీ సేవకుడికి ఇవ్వయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పాదాల చెంత అయ్యా సంఘానికి బోధించడం కొరకు అయ్యా నీ పాదాల చెంత గడుపుతూ ఉండగా సంఘానికి అవసరమైన మా అందరికి అవసరమైన వాక్య ప్రత్యక్షత నీ సేవకుడికి అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మాటలు మా మధ్యకు వస్తుండగా మేమెవ్వరు నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. 21 దినాలు 21 వర్తమానాలు అద్భుతమైన రీతిగా నువ్వు మాట్లాడుదువుగాక. దేవానికి స్తోత్రాలు. చివరి దినమనా ప్రభువా, 21 దినమనా ప్రభువా, నువ్వు ఇచ్చే ప్రవచనం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా నాయన అటువంటి కృపలోనికి నడిపించండి అయ్యా. నీ సేవకుని పూర్తిగా మరుగు చేసుకోండి. 21 దినాలు నీ ఆత్మ కార్యాలు మా మధ్య జరుగునుగాక. ఈ 21 దినాలు ప్రభు నీ తేజమహిమ మా మధ్యకు దిగునుగాక. నీ బల ప్రభావం మహిమలు మేము చూచుదాముగాక తండ్రి. అటువంటి కృప దయచేయమని అయ్యా పరిచర్య చేస్తున్న బిడ్డలను అయ్యా మమ్ములను మా కుటుంబాన్ని అయ్యా సంఘ విశ్వాసులను అందరినీ నీ ఆత్మ బలముతో నింపి నడిపించి మహిమ పొందుకొనమని ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కూడా ఎంతమంది యొక్క 21 దినాలు మాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాలని ఆశతో ఉన్నారో అయ్యా వారిని వారి కుటుంబాలను కూడా 21 దినాలు సిద్ధపరచమని అయ్యా వారి కుటుంబాలను కూడా దీవించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.